ఓట్లకి సంబంధించి చోరీ జరుగుతోంది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడ్డారు. హుహు. ఆ తర్వాత కొన్ని సందర్భాలు కూడా ఆయన చూపించటం. బీజేపీ మీద నింద మోయటం. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడడం. అసలు నిజంగా ఓట్ల చోరీ అనేది జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుందని అంటారు? 3 విషయాలు మనకి అర్థం గాక ఎంతో గందరగోళం చేసుకుంటున్నాం. పెద్ద మళ్ళీ రాజకీయం ఏం చేస్తున్నాం. వాస్తవాలు, పరిష్కారం కాదు మనకు కావాల్సింది. ఒకళ్ళనొకడు తిట్టుకోవడం. అంతే. అవును. తూ తూ మేమే అని చెప్పంటారు సినిమాలో ఉన్నట్టుగా, అవును. టీవీ షోలో ఉన్నట్టుగా. ఓటర్ల జాబితాలో తప్పులున్నమాట వాస్తవం. హ్మ్. ఇక మొట్టమొదటి బయటపెట్టింది ప్రజాస్వామ్య పీఠం. యెస్. 1999లో ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో 10-12% పొరపాట్లు ఉండేవి. పొరపాటు అంటే ఉండవలసిన పేరు లేకపోవటము, హ్మ్. తీసేయవలసిన పేరు తీసేయకపోవటము. 2 కలిపి 10-12%. పట్టణ ప్రాంతాలు 45% దాకా పొరపాట్లు ఉన్నాయి. హుహు. హ్మ్. పట్టణాల్లో పక్కింటి వాళ్ళకి తెలియదు. అవును. పేరు రాయించుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. అవును. ఎవరు దాని గురించి పట్టించుకోవాలి. అది 2004కి వచ్చేసరికి గ్రామ ప్రాంతాల్లో 12% వల్ల 5%కి తగ్గినాయి రైట్. పొరపాట్లు. ఓకే. పట్టణాలు 45%లో 10-12%కి తగ్గినాయి. హ్మ్. 1% పొరపాటున కూడా దాన్ని ఆ పొరపాటు సరిదిద్దే ఏర్పాటు చేయాలి. ఓకే. కాబట్టి మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది పొరపాట్లు ఉన్నవి. ఇంత పెద్ద ప్రక్రియలో ప్రపంచంలో ఏ దేశంలోనైనా పొరపాట్లు దొరుకుతాయి. హ్మ్. మన దేశంలో ఎంత అసమర్థ పాలన ఉందో మనకు తెలీదా? హ్మ్. ఇప్పుడే అనుకున్నాం కదా. అవును. వాచ్ చూడడం తెలియని వాడు రేపు పొద్దున్న గవర్నమెంట్ ఉద్యోగం అయిన తర్వాత ఏమవుతుంది అక్కడ? మనకెంత అసమర్థత ఉందో, అవినీతి ఉందో పరిపాలన యంత్రాంగంలో, అలసత్వం ఉందో మనకు తెలీదా? కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి పొరపాట్లు. హ్మ్. పొరపాట్లు సవరించాలి. 2, ఎవరు సవరించాలి? దీనికేదో ఎన్నికల సంఘం అక్కడ ముగ్గురు కూర్చున్నారు, వాళ్ళేదో త్రిమూర్తులు అక్కడ కూర్చుని ఇలా హామని మంత్రం వేస్తే సినిమాలాగా మొత్తం మారిపోతుంది అనుకుంటున్నాం. కాదు.